హాయ్ అండి. నమస్తే అండి. సో, ఇది ఏంటంటే 2 సారీస్ సేమ్ ఒకలాంటివే. అంటే కొంచెం కలర్స్ వేరు. ఒక బ్లూ, ఒక పింక్ అనమాట. నేను ప్రస్తుతం చూపించేదైతే ఒక సారీ చూపిస్తున్నాను. కానీ బ్లౌజెస్ మాత్రం 2 చూపిస్తున్నాను. ఈ బ్లౌజ్‌కేంటంటే చిన్న బ్లౌజెస్ వచ్చాయి. సో, దీనికి యాక్చువల్‌గా బ్యాక్ పార్టు బ్లూ మార్చేసి ఇవన్నీ చేశాను కాబట్టి దానికి సరిపోయింది. కానీ ఈ బ్లౌజ్ పింక్ బ్లౌజ్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా! దీనికేంటంటే మధ్యలో పార్టు వేరే మార్చలేదనమాట. ఈ ఒకవైపు కంప్లీట్ లాంగ్ బార్డర్ ఇచ్చాడు. అది హ్యాండ్స్‌కి సరిపోయింది. ఎల్బో హ్యాండ్స్ కాబట్టి మనకి క్లాత్ అంత సరిపోయేట్టు అనిపించదు సింథటిక్ ఆటిల్లో. సో, ఈ మధ్యలో దానికి బార్డర్ కావాలనమాట. సేమ్ బార్డర్ కావాలి. సేమ్ అదే సారీలో బార్డర్ కావాలి. సో, దానికోసం నేనేం చేశానంటే మనకు అదే బార్డర్ దొరకదు. మామూలుగా మనకి క్రేప్ పీస్‌లు అవి దొరుకుతాయి గానీ సేమ్ బార్డర్ దొరకదు కదా! సో, దానికోసం సారీలో మనం కట్టు చెంగు ఉంటది కదా! ఆ కట్టు చెంగు దగ్గర మనకు ఎంతైతే కావాలో అంత మరీ ఎక్కువైతే తీసేయకూడదండి. టర్నింగ్‌లో తెలిసిపోద్ది. అంటే కనిపిస్తది. ఎక్కడైతే ఎంతవరకు అయితే కనిపించదో అంతవరకు మనం కట్ చేసుకోవచ్చు. అలా ఆ పై బార్డర్‌ని కట్ చేశాననమాట. కింద ఆల్రెడీ పెద్ద బార్డర్, పైన చిన్న బార్డర్. ఆ చిన్న బార్డర్ నాకు సరిపోద్ది ఆ ముక్క. సో, దానికోసం అది కట్ చేసేసి సేమ్ అలాంటిది మామూలుగా క్రేప్ క్లాత్ ఉంటది కదా! అది వైట్ మనం నేను స్టిచ్ చేశాననమాట. అది మామూలుగా కట్ చెంగులోకి వెళ్ళిపోద్ది కాబట్టి మనకు కనిపించదు. ప్లస్ మనకు బ్లౌజ్‌కి పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అవుద్ది కాబట్టి మనకు సరిపోద్దనమాట.